నెక్స్ట్ వన్ యానిమల్ బ్రీడింగ్. యానిమల్ బ్రీడింగ్. సో బ్రీడ్ అని చెప్తున్నాను ఇక్కడ, ప్రజననం అని చెప్పొచ్చు తెలుగులో. ఏంటంటే బ్రీడ్, ఏ బ్రీడ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ యానిమల్స్, ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ రిలేటెడ్ బై డిసెంట్ అండ్ సిమిలర్ ఇన్ మోస్ట్ క్యారెక్టర్స్ లైక్ అపియరెన్స్, ఫీచర్, సైజ్, కన్ఫిగరేషన్. అంటే కొన్ని గ్రూప్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. కొన్ని గ్రూప్ ఆఫ్ యానిమల్స్ అనేవి ఇవి అపియరెన్స్లో కానీ, ఫీచర్లో కానీ, సైజులో కానీ, ఆకృతిలో కానీ, పరిమాణంలో కానీ, స్వరూపంలో కానీ చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వాటిని మనం ఏం చెప్పొచ్చు అంటే బ్రీడ్ అని చెప్పొచ్చు. దీన్ని ప్రజననం అని చెప్పొచ్చు. బ్రీడ్ అంటే అదే. కాబట్టి బ్రీడ్తో వచ్చినటువంటి యానిమల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం తన మదర్ని పోలి ఉంటాయి, సింపుల్గా చెప్పాలంటే. ఈ బ్రీడ్ ద్వారా వచ్చినటువంటి యానిమల్స్ అన్ని కూడా ఈ గ్రూప్ ఎలా ఉంటుందంటే సైజులో కానీ, అపియరెన్స్లో కానీ తన మదర్ని పోలి ఉండొచ్చు. అటువంటి ఆ యొక్క ఏదైతే మదర్ని పోలి ఉంటాయో ఆ గ్రూప్ మొత్తాన్ని కూడా మనం బ్రీడ్ అని చెప్పొచ్చు. ఓకే, దెన్ నెక్స్ట్ వన్. సో బ్రీడ్ వల్ల మనకి ఉపయోగం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బ్రీడ్ని మనం డెవలప్ చేసామనుకోండి, ఒక మదర్ నుంచి ఆ మదర్ లాగే పాలిచ్చేటువంటి ఇంకో బ్రీడ్ని మనం డెవలప్మెంట్ చేసామనుకోండి. సో బ్రీడ్ ఎందుకంటే బ్రీడ్ ఈజ్ ఏ డిసీజ్ రెసిస్టెన్స్, అంటే వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. ఈ బ్రీడ్లు అనేవి మనం అధిక పాలిచ్చేటువంటి ఆవుని మనం బుల్తో మనం క్రాస్ చేసినప్పుడు, మనకి ఎద్దులతో క్రాస్ చేసినప్పుడు మనకి వచ్చేటువంటి బేబీ ఫీమేల్ అయితే అది మదర్ లాగే మిల్క్ ఇస్తుంది. అలాగ డెవలప్మెంట్ చేస్తే ఆ బేబీని మనం సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే బ్రీడ్ అని చెప్పొచ్చు. సో బ్రీడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ డిసీజ్ రెసిస్టెన్స్. అంటే బ్రీడ్తో ఉన్నటువంటి ఏ బ్రీడ్ అయినా సరే వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా కలిగి ఉంటుంది. అందుకే బ్రీడ్ని డెవలప్ చేస్తున్నారు ఇన్ ల్యాబొరేటరీలో కూడా. ఇంక్రీజ్ ఇన్ ద క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్, మీట్, ఊల్. అంటే ఈ బ్రీడ్లు అనేవి వచ్చినటువంటి బ్రీడ్లు అనేవి ఎక్కువ మిల్క్ ఇస్తాయి, ఎక్కువ మాంసాన్ని ఇస్తాయి, ఎక్కువ ఊనిని కూడా ఇస్తాయి, ఊల్ని ఇస్తాయి. ఫాస్ట్ గ్రోత్ రేట్, బాగా డెవలప్ తొందరగా పెరిగిపోతాయి ఇవి. ఎర్లీ మెచ్యూరిటీ, తొందరగా పరిపక్వత జరుగుతుంది. ఎకనామిక్ ఆఫ్ ఫీడ్, అంటే మనకి మేతకి వేయటానికి మనకి తక్కువ ఖర్చు పడుతుంది, అంటే వాటి మేతకి మనకి ఖర్చు అనేది తక్కువగా ఉంటుంది. ఇది బ్రీడ్ అండి, ఇది బ్రీడ్ అంటే. తర్వాత మెథడ్స్ ఆఫ్ యానిమల్ బ్రీడింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. మెథడ్స్ ఆఫ్ యానిమల్ బ్రీడింగ్, దీంట్లో మనకి ఇన్ బ్రీడింగ్ ఉంది, అవుట్ బ్రీడింగ్ ఉంది. ఇది మీకు అర్థమైతే చక్కగా ఈ డెఫినేషన్ అర్థమవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే తెలుగులో ఏం చెప్తున్నాడంటే చాలా లక్షణాల్లో, అంటే ఆకృతిలో కావచ్చు, స్వరూపంలో కావచ్చు, పరిమాణంలో కావచ్చు, పోలినటువంటి జంతువుల సమూహాన్ని మొత్తాన్ని, అంటే తల్లుల్ని తన మదర్ని పోలినటువంటి జంతువుల సమూహాన్ని మొత్తాన్ని మనం బ్రీడ్ అని చెప్పొచ్చు. ఇన్ బ్రీడింగ్ అండ్ అవుట్ బ్రీడింగ్. మెథడ్ ఆఫ్ యానిమల్ బ్రీడింగ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి, ఇన్ బ్రీడింగ్ అండ్ అవుట్ బ్రీడింగ్. వాట్ ఈజ్ మెంట్ బై ఇన్ బ్రీడింగ్? క్రాసింగ్ ఈజ్ డన్ బిట్వీన్ యానిమల్స్ ఆఫ్ ద సేమ్ బ్రీడ్, ఇట్ ఈస్ కాల్డ్. అంటే క్రాసింగ్ చేయాలి, సేమ్ బ్రీడ్ మధ్య క్రాసింగ్ చేస్తే దాన్ని మనం ఇన్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు. బ్రీడింగ్ ఈజ్ ఆఫ్ ద అన్రిలేటెడ్ యానిమల్స్, అంటే సంబంధం లేని జాతుల మధ్య మనం ఆ సంపర్కం జరిపితే దాన్ని అవుట్ బ్రీడింగ్ అని. ఇన్ బ్రీడింగ్ అంటే సంబంధం ఉన్నటువంటి, అంటే సేమ్ బ్రీడ్ మధ్య సంపర్కం జరిపితే, క్రాసింగ్ జరిపితే దాన్ని మనం ఇన్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు డీటెయిల్గా మెథడ్ ఆఫ్ యానిమల్ బ్రీడింగ్. సో ఇన్ బ్రీడింగ్లో డెఫినేషన్ చాలా ఎక్కువగా వస్తుంది, ఇంకా అవుట్ బ్రీడింగ్లో చాలా ఎక్కువగా వస్తుంది. అంటే క్రాస్, సేమ్ బ్రీడ్ మధ్య క్రాస్ జరిపితే అక్కడ నుంచి వచ్చేటువంటి ఆ బ్రీడింగ్ని ఇన్ బ్రీడింగ్ అని. అంటే దగ్గర సంబంధం లేనటువంటి జంతువుల మధ్య బ్రీడింగ్, క్రాసింగ్ జరిపితే దాన్ని అవుట్ బ్రీడింగ్ అని చెప్పొచ్చు. ఓకే, దీని గురించి డీటెయిల్గా మనం నేర్చుకుందాం.